భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులతో ప్రాజెక్టు డిపిఆర్ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన ఇరిగేషన్ అధికారులతో కలిసి ప్రాజెక్టు డిపిఆర్ పనులు పరిశీలించి చర్చించారు. గోదావరిలోకి నీరు చేరేలోపే పనులు పూర్తి చేయాలని సూచించారు మంత్రి. కాలువల నిర్మాణంతో పాటు 4 బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు. త్వరితగతిన నాణ్యతతో పనులు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. తర్వాత ఒక్క వీట్ అవుతున్నాము ఈ క్లాస్ ఎన్ని రోజులు ఈ క్లాస్ ఈ క్లాస్ కంప్లీట్ అయితేనే ఓన్లీ 1 మంత్ అయితే స్ట్రక్చర్ ఉందా ఇది కెనాల్ కంప్లీట్ కావాలి. సో అయితే మనం ఒక లిఫ్ట్ ఆ వాల్స్ చేయగానే స్లాబ్ 100% స్లాబ్ అవుతుంది. 1 వీక్ తర్వాత తీసినా కానీ ఏమవుతుంది, ఆ విధంగా చేస్తాం. ఈ సిమెంట్ వర్క్స్ కాబట్టి మాన్యువల్ చేయాలి కాబట్టి నాకు ఇన్ టైంలో లేకపోతే మనకి ఇబ్బంది పడతాం. నా కోరిక అది. ఈ ఏదో ఒక్కటి చిన్న పని ఆగినా కూడా ఒక్క వెంట ఆగినా కూడా ఉపయోగం లేదు సార్. మే ఎండింగ్కి మీకు ఇక్కడ తీసుకొచ్చి నేను చూపిస్తాను సార్. మే ఎండింగ్కి 200 మందిని తెప్పించుకోండి. నాకు గెలవదు 200 మందిని నానుకోవాలి. ఇప్పుడు ఆ వెంట ఆడు 100 మంది వేసే బదులు ఇంకొక వెంటనే ఇంకో 100 మందికి పెట్టండి. ఇది కాదు, ఇదే కాదు, ఆ రెండింటి మీద ఇప్పుడు ఉన్న మీ కెపాసిటీకి డబల్ చేయండి. కాకపోతే 10 రూపాయలు ఎక్కువ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కానీ సీజన్ పోయింది అనుకోండి. రూపాయలు 36 ఎక్స్ట్రా పని చేస్తున్నారు సార్.